హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లాస్ట్ 5 డేస్ నుంచి అయితే వరుసగా 5 డేస్ అయితే మార్కెట్ అయితే ఫాల్ అయితే జరుగుతుంది. 2000 పాయింట్స్, నియర్ బై 2000 పాయింట్స్ అయితే మనకి నిఫ్టీలో అయితే ఫాలింగ్ అయితే జరిగింది లాస్ట్ 5 సెషన్లో. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ అయితే ఫాల్ అవుతుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈరోజు అయితే ఫాల్ కాలేదు. ఇక్కడ చూడండి, ఫాల్ అంటే జరిగింది 600 పాయింట్స్, కానీ నిఫ్టీ 345 పాయింట్లు పడిపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఓన్లీ మనకి 600 పాయింట్స్ పడింది. ఒకవేళ నిఫ్టీ మనకి 300 పాయింట్స్ పడితే బ్యాంక్ నిఫ్టీ మనకి మినిమం 1000 పాయింట్స్ పడాలి. సో బ్యాంకింగ్ సెక్టార్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా మీరు సెన్సెక్స్ కనుక చూసుకుంటే కనుక మనకి సెన్సెక్స్ అండ్ నిఫ్టీ టోటల్గా పడిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏం ఆలోచించాలి అంటే, పీపుల్స్ అందరూ స్మాల్ క్యాప్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కేవలం ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా మనకి యూఎస్ ఫెడ్ ట్రెజరీ ఈల్డ్ని పెంచడం కూడా మనకి మైనస్ అనమాట. అందుకోసమే ఎఫ్ఐలు అయితే అమ్మకాలకైతే గురి చేస్తున్నారు. ఓన్లీ ఎఫ్ఐఎస్ వల్లనే మనకి మార్కెట్ అయితే ఫాల్ అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మీకు మెయిన్గా మీరు చూడాల్సింది, మీరు లాస్ట్ వీడియో కనుక నాకు చూశారనుకోండి, అందులో నేను క్లియరే ఇండియా విక్స్ గురించి చెప్పాను. ఇండియా విక్స్ మనకి టోటల్గా డైలీ పెరుగుతూ వస్తుంది. మన మార్కెట్లో ఫాలింగ్ అయితే ఇంకా ఉంది అని మీకు వెరీ క్లియర్గా మెన్షన్ చేశాను. అది ఒక 3-4 డేస్ బ్యాక్ చేశాను ఆ వీడియో. మీరు కనుక మ్యాక్సిమం ఇండియా విక్స్ వీడియో చూస్తే కనుక మనది ఓన్లీ షార్ట్ వీడియో ఉంటుంది, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు యూఎస్ ఫెడ్ది మనకి ఎక్కడి నుంచైనా న్యూస్ వచ్చింది అనుకో, మార్కెట్ని అయితే ఫాల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కొద్దిగా ఏంటి అంటే, ఇప్పుడు స్మాల్ క్యాప్ వైపు వెళ్ళడమే బెస్ట్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ అయితే ఇమీడియట్లీగా రికవరీ కావడానికి అయితే ట్రై చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.